సంఘ సభ్యులందరికీ అదేవిధంగా ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంలో వచ్చిన సోదరులకు సోదరులకు ప్రతి ఒక్కరికి మాతో పాటు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్కి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రపంచం నడక ప్రపంచానికి ఒక దిశ చెప్పింది క్రీస్తు గారు. అందుకోసమే మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ప్రపంచంలో జరిగే పరిణామాలకి మనం పెట్టుకున్నాం అంటే ఎంత గొప్పవాడైతే ఆ మాట చెప్పుకున్నాం. అంతే ప్రపంచం మొత్తం ఏ సందర్భం గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని మాట్లాడడం జరుగుతుంది. బిఫోర్ క్రీస్తు ఆఫ్టర్ క్రీస్తు. సో ఖచ్చితంగా ఆయన ప్రపంచానికి శాంతి పంచడం కోసం ప్రపంచమంతా అందరూ శాంతితోటి అన్ని మతాలు అన్ని కులాలు కలిసి సోదరులాగా సోదరిమణులాగా జీవించాలనే ఒక సందేశం కోసం ఆయన ప్రాణత్యాగం చేసి ప్రపంచానికి శాంతిని వచ్చిన మహా మనిషి యేసుక్రీస్తు గారు. అటువంటి ఆయన జన్మదిన సందర్భంగా ఏదైతే క్రిస్మస్ పండుగ జరుగుతుందో తప్పకుండా వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ సరే ఈ సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని తెలియదు. ఒకటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రిస్టియన్ ముస్లింలు అన్ని రకాల మైనార్టీ వర్గాల మెజార్టీ వర్గాల అందరినీ కలిపి తీసుకొని నడిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మటుకు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు అందరినీ కలిపి తీసుకొని పోయి అందరినీ ఒక కుటుంబం లెక్క తీసుకొని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా అన్ని రకాల ముందు నడిపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా నేను కూడా అదృష్టంగా భావిస్తాను. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మొబైల్ని కలిసి గెలిచినాక మొట్టమొదటిసారి ఈ క్రిస్మస్ సందర్భంగా నన్ను కలుసుకోవడం చాలా